డ్రామా ఆడుతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఎందుకు ఇవాళ కేసు ఫెయిల్ అయింది? ఒక మొదటిసారి ఫెయిల్ అయినప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడే విట్టేస్తే అది కొట్టుడు బాయ్. రెండోసారి సూట్ అన్న సరి చేయాలి కదా, ఇవాళ మళ్ళా కొట్టుడు పోద్దా? 7 నెలల తర్వాత కూడా ఒక అక్రమ ప్రాజెక్టును ఆపే తెలివితేటలు మీకు లేవా? ఆ రోజుల్లో మేము ఎన్ని ఆపినాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పోయి కోర్టులో స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు అంటే నీ లోపభూయిష్టమైన విధానం, అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూటు ఇంత వేగ్గా ఉంటది, లోపభూయిష్టంగా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు నాకు తెలిసినంతవరకు. ఇవాళ మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వద్దు వద్దు అని మేము చెప్తూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఓకే అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే నేను మీటింగ్ పోను అన్నాడు. ఎజెండాలో ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. ఎజెండాలో ఉన్న ఢిల్లీలో మీటింగ్ పోయిండు. ఎజెండాలో ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే నేను కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అన్నాడు. ఏం చేసిండు? మళ్ళా 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసిండు. మీటింగ్ పోనంటాడు, పోతాడు. ఎజెండాల లేనే లేదు బనకచెర్ల అంటాడు, ఎజెండాలకెళ్ళి బయటకు వెళ్తుంది. కమిటీ వెయ్య అంటాడు, కమిటీ వేస్తాడు. ఆ కమిటీలు ఎవరిని వేస్తాడు? చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు బంటు, చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? వ్రిట్ వేస్తే వ్రిట్ ఫెయిల్, సూట్ వేస్తే సూట్ ఫెయిల్ సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇలా ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఇవాళ ఢిల్లీలో ఈరోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. అంటే మొన్న ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ల కొనసాగింపు జరిగింది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, సుజలాం సుఫలాం అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక